వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. లక్షిడిపేట మండలంలోని కొత్తూరు, చెందారం, హనుమంతుపల్లి, రంగంపేట, జెండా వెంకటాపురం, బలరావుపేట గ్రామాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి సతీమణి, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ మన కాంక్ష గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపుతోనే ఈ అభివృద్ధి కొనసాగుతుంది. కాంగ్రెస్ చేత గెలిపిస్తేనే అభివృద్ధి సాక్షాత్కారం అవుతుంది. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గ్రామాభివృద్ధికి తోడ్పడండి అని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామం అంతా ఉత్సాహంగా నినాదాలతో మారుమోగింది. కాంగ్రెస్ దే అభివృద్ధి దారి. అదేవిధంగా ఆ పాలక వర్గమైనటువంటి వార్డు సభ్యులందరినీ గెలిపించుకుంటే ఇప్పటికే సార్ దృష్టిలో వెంకటాపూర్ అంటే ఒక దత్తత తీసుకునేటువంటి గ్రామం, నా గ్రామం అని చెప్పి ఎంతో ప్రేమతో ముందుగానే శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఏదైతే కొత్తూరులో మోటపల్కుల మాలేష్ గారు వేదిక మీద రావాలని కోరుకుంటాము. వేదిక మీద ఉన్న పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండ బుచ్చన్న గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి గుండ ప్రేమ్ కుమారి గారు, మా మండల అధ్యక్షులు ఎల్లమేష్ గారు, ఇంకా లక్షపేట మండల నాయకులు, ముఖ్యంగా అందరికన్నా ముఖ్యంగా మన కొత్తూరు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, గ్రామ పెద్దలు అందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉన్నారు. అయితే నన్ను ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రేమ్ కుమార్ గారిని ఓటేసి గెలిపించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అభ్యర్థించమని చెప్పి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. ప్రేమ్ సాగర్ గారికి కొత్తూరు అంటే చాలా అభిమానం. ఎందుకంటే గతంలో మనం 2018 ఎలక్షన్లకు ముందు ఊరూరు గడప గడప తిరిగినప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మాతో పాటు నడిచిన గుండా శ్రీనివాస్ గారు, అలాగే నేను గడప గడప తిరిగినప్పుడు చాలా తక్కువ మంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని తిరిగిండ్రు. వాళ్ళందరి రుణం ఎట్లయినా తీర్చుకోవాలి అని ప్రేమ్ సాగర్ గారు వాళ్ళకే మొదటి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. దానికన్నా ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే, ఏదైనా పనులు చేసినప్పుడు ప్రజలకు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళనే మనం ఎన్నుకుందాం అని చెప్పేసి ప్రతి సందర్భంలో ప్రేమ్ సాగర్ రావు గారు చెప్తారు. మన ఊరికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరం ఇల్లు 200 పైగా శాంక్షన్ అయినాయి. చాలామంది ఇప్పుడు ఇల్లులు కట్టుకుంటున్నారు. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎవరికైనా ₹1 ఇచ్చిండ్రమ్మా? ఈ మధ్య దళారులు అనే వాళ్ళు ఉండకూడదు, ప్రజలకు నిజాయితీగా నిస్వార్థంగా సేవ చేయాలి అని ప్రేమ్ సాగర్ గారు అట్లాంటి అభ్యర్థుల్ని ఎంపిక అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మన జిల్లాల్ని వేరే నియోజకవర్గాలలో చూస్తే ఒక ఇందిరం మిల్లు ఇస్తే ₹1,00,000 ఉపయోగపడే ఏ పనిలో కూడా ఎక్కడ కూడా ఎవరు ఏ చిన్న అవినీతికి పాల్పడినరు అని చెప్పినా కూడా వాళ్ళని ప్రేమ్ సాగర్ రావు గారు దగ్గర కూడా రాణిస్తలేరు. మన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 3 నెలలకు నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసి చూపెడతా అని చెప్పేసి వారు మొదట్లోనే చెప్పిండ్రు. దాంట్లో భాగంగానే వారు గెలిచిన తర్వాత ముఖ్యంగా విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా, సామాన్య ప్రజలకు ఎవరికైనా విద్య, వైద్యం ఈ రెండింటిని ఉచితంగా అందిస్తే ఆ కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది, ఆ భావితరాల వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అని చెప్పేసి గవర్నమెంట్ ప్రభుత్వ విద్య ఏదైతే ఉందో దాన్ని టిఆర్ఎస్ గవర్నమెంట్లో అశ్రద్ధ చేసిండ్రు. అందుకని ఆయన అధికారంలోకి రాగానే ప్రతి ఊర్లో గవర్నమెంట్ స్కూల్స్కి ఫండ్స్ అనేటివి ఇచ్చి వాటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అట్లనే మనం చూస్తే లక్షపేటలో చిన్నప్పుడు ప్రేమ్ సాగర్ గారు చదువుకున్న స్కూల్ అది, మా మామయ్య కూడా చదువుకున్న స్కూల్, అంకుల్ చదువుకున్న స్కూల్ కూడా అదే. అయితే ఆ స్కూల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయినప్పుడు ఆ స్కూల్ని ప్రేమ్ సాగర్ గారి ఎలక్షన్కి ముందు వచ్చి చూసి ఆ స్కూల్ని ముందు తన ఎమ్మెల్యే కాగానే జూనియర్ కాలేజ్ స్కూల్, ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్లను తలదన్నే విధంగా అక్కడ నిర్మించడం జరిగింది.
నా మన్మరాలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. ఆమె ఆ స్కూల్ బెంచెస్ చూసి తాతమ్మ స్కూల్ ఇట్లాంటివి లేవు, ఇట్లాంటి బెంచ్లు మా స్కూల్ కూడా పంపింది. అంటే హైదరాబాద్లో నిజాం కాలేజ్లో 100 ఎకరాలు అప్పుడు వాళ్ళు ఇచ్చి పెట్టిన స్కూల్లో లేని స్కూల్ వసతులు, బెంచ్లు ఇవన్నీ కూడా మన లక్షట్పేట స్కూల్లో ఉన్నాయి. అట్లనే లక్షట్పేట ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరికి వైద్యం అవసరమైనా కూడా లక్షట్పేటకే పోతారు. ఆ లక్షట్పేటలో 30 పడకలతోని అత్యాధునిక వసతులతోని ఒక హాస్పిటల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న నేను పోతే ఒక నెల రోజుల కింద అక్కడ మెడికల్ క్యాంప్ ఉందని పోతే ఆ 30 పడకలు సరిపోతలేవు, ఎవరు ప్రైవేట్ హాస్పిటల్లకు పోతలేరు. పాత దవాఖానలో ఒక 20 బెడ్లు ఉంటే అవి కూడా తెచ్చేసినాం, ఆ 50 బెడ్లు కూడా సరిపోతలేవు, మీరు ఒక ఫ్లోర్ వేయించమని సార్కి చెప్పుండ్రి అని చెప్పి అక్కడ సూపరింటెండెంట్ గారు అడిగిండ్రు. అట్లనే మనకు ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అనేది అందుబాటులో రావాలి. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే కరీంనగర్కో లేకుంటే హైదరాబాద్కో తీసుకుపోతున్నారు. అట్లా కాకుండా మన దగ్గరనే మంచి వైద్యం అందాలి, చుట్టుపక్కల జిల్లా వాళ్ళు కూడా మన దగ్గరికే రావాలని ప్రేమ్ సాగర్ గారు మంచిర్యాల్ నడిబొడ్డుల ఐబీ స్థలంలో ఇప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్కి ఆపోజిట్లో 4 ఎకరాల స్థలం ఉంటే అక్కడ పాత పాలకులు కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్ అని స్లాబ్లు కూడా వేసిండ్రు. వేస్తే మేము ప్రతిసారి చెప్పిన ఎప్పటికన్నా దీన్ని కూలగొట్టుడే, అక్కడ ప్రజలందరికి అవసరమే హాస్పిటల్ కట్టుడే అని. ఎందుకంటే ఒకటి మాతా శిశువు హాస్పిటల్ అని కట్టిండ్రు, ఊరికి దూరంగా గోదావరి ఒడ్డుకు శ్మశానానికి దగ్గరగా వాళ్ళు అక్కడ ఒక హాస్పిటల్ కట్టిండ్రు. ప్రతిసారి వానకాలం వస్తే వరదలు వచ్చుడు, ఆ హాస్పిటల్ మునిగిపోడు. మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోకపోతే మా కాంగ్రెస్ కార్యకర్తలే పోయి వాళ్ళని సురక్షితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో, మిగతా ప్రైవేట్ హాస్పిటల్లో వరద ముంపు హెచ్చరికలు రాగానే మనోళ్ళు పోయి వాళ్ళని సురక్షిత హాస్పిటల్ వేరే దగ్గరికి చేర్చడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ గోసలు మనకొద్దు, సామాన్య ప్రజలందరికీ ఉపయోగపడాలి అని చెప్పి ఆ మంచిర్యాలు ఐబీ స్థలంలో 600 పడకలతోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు నిర్మిస్తున్నారు. స్లాబులు కూడా పడుతున్నాయి. అది అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజలు ఎవ్వరు కూడా వైద్యం కోసం బయట వేరే దగ్గరకు పోయే పని లేదు. అక్కడి నుండే పెద్ద పెద్ద స్పెషలిస్టులను తీసుకొచ్చి మన వాళ్ళకు వైద్యాన్ని అందిద్దామని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు దానికి అంకురార్పణ అనేది చేశారు.